కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. 18 రోజుల దారుణ రవాలు, కుప్పలు తెప్పలు పోగైన శవాలు, కట్టెలు కాలే చిటపటలతో కాకులకి గ్రద్దలకి విందుగా మారింది. కళ్ళుండి చూడలేని గాంధారి తడుముకుంటూ ఆ నెత్తుటి నేలకి చేరింది. ధర్మరాజా, 100 మంది కొడుకులున్న తల్లులు ఎంతమంది తెలుసురా నీకు? ఒక్కడైనా మిగలకుండా చచ్చిన వింత కబురు విన్నావా? పాండు పెద్ద నోట పలుకు రాలేదు. ఏరా భీమా, శాంతించావా? అంతమందిని చంపుతూ అలుపు రాలేదా? 5 సోదరులు బ్రతికే ఉన్నారే. ఏ అర్జున? గాంధీవి గొంతు విప్పలేదు. గోవిందుడు పలికాడు. అమ్మా, జరిగింది దారుణం. ఆపే ప్రయత్నం శక్తివంచన లేకుండా అందరూ చేశారు. చేశారా కృష్ణయ్య? నువ్వు కూడా చేశావా? కొడుకులంటే మూర్ఖులు, తెలియదు. నువ్వెవరో నాకు తెలీదా? నీ పార్థుడికి ఒక్కొక్కడిని వేలు చూపి మరీ వేటు వేయించావే. ఈ యుద్ధం ఆపటం నీకు చేత కాదా? అది నన్ను నమ్మమంటున్నావా? నమ్ముతా. సరే, ఇప్పుడు నా లోపల ఒక అగ్నిపర్వతమే బ్రద్దలవుతోంది. దాన్నెవరు ఆపుతారు? నా పుత్రశోకం ప్రళయంగా మారుతోంది కృష్ణ. ఎవరు తప్పిస్తారు? శాంతం శాంతం అని శంఖాన్ని పూరించిన ధర్మజుడా, ఒక్కణ్ణి కూడా వదలకుండా పిశాచంలో పీల్చేసిన భీముడా, ఎవరు పడతారు నా శాపాన్ని? చెప్పు కృష్ణ అని ఆదేశించింది. ధర్మరాజు కను రెప్ప సైతం కదపలేదు. వాయుపుత్రుడు ఊపిరి బిగబట్టి నిలిచాడు. అర్జునుడు కృష్ణుడి వెనక్కి దాగాడు. కవలలు భీతితో స్తంభించిపోయారు. తలలు వంచుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయారు. అప్పుడు మృదువుగా, ప్రేమగా, అమ్మా, తల్లి ప్రేమకి తప్పొప్పులు తెలియవు కదా. నీ గుండె గాయం ఏ దేవుడూ నయం చేయలేడని మోకాలిపై కూర్చుని పట్టు కొంగును పట్టి దేవాది దేవుడు శ్రీకృష్ణుడు పలికాడు. నేను పడతాను నీ శాపాన్ని, నేను భరిస్తాను నీ కోపాన్ని. వాళ్ళనేమనకు తల్లి. ధర్మాన్ని నమ్ముకున్న పాపానికి వాళ్ళు పోగొట్టుకుంది చాలు. నాదే ఉంది, పశువుల కాపరిని. చెరసాలలో పుట్టాను, మట్టిలో పెరిగాను. సొంతవారి ప్రేమ కన్నా పగవారి కోపాలేగా నా కథలు. నాకంటూ నేనొక్కడే తల్లి. నన్ను శపించు. ఒకనాడు తల్లి పంతానికి రాజ్యాన్ని వదిలి అడవులకు పోయాడు. ఈ తల్లి శాపానికి ఒంటరిగా లోకాన్నే వదిలాడు. ఎంత గొప్ప విష్ణువైనా అమ్మ మాటకి తల వంచాడు. నమ్ముకున్న వాడి కోసం చివరికి దిక్కులేక ఒంటరిగా మిగిలిన దేవాది దేవుడే దిక్కు నాకు.